జగన్మోహన్ రెడ్డి మధ్య అలాగే విజయమ్మ షర్మిల మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించి విభేదాలు నడుస్తున్నాయి. మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సరస్వతి పవర్ ఏదైతే ఉందో వాస్తవానికి అది పూర్తిగా షర్మిలకు చెందాలి అనేది విజయమ్మ ప్రధాన వాదన. కానీ షర్మిలకు చెందడం కుదరదు. అసలు వాస్తవానికి ఆ సరస్వతి పవర్ అనేది విజయమ్మకు గిఫ్ట్ డీడ్ కింద వచ్చింది. సో దానికి సంబంధించి మొత్తం అన్ని కూడా చెల్లించి పత్రాలను కూడా తీసుకున్నారు గిఫ్ట్ డీడ్ కింద. ఆ తరువాత విభేదాలు రావడంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఆ విజయమ్మ పేరు మీద మారినటువంటి ఆ సరస్వతి పవర్ షేర్లను తిరిగి నా పేరు మీద నా భార్య పేరు మీదకి మార్చాలి అని చెప్పి ఆ ఎన్టీపీసీలో గతంలో కంప్లైంట్ పెడితే ఆ తరువాత తీర్పుకు అనుగుణంగా అటు విజయమ్మ పేరును తీసేసి అక్కడ జగన్ షర్మిల పేర్లను క్లాసిక్ రియాలిటీ పేర్లను యాడ్ చేయాలని చెప్పి నేను ఎవరికి బినామీని కాదు, ముఖ్యంగా నన్ను షర్మిలకు బినామీగా జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి పేర్కొంటున్నారు. కానీ అది పూర్తిగా తప్పు. స్వతంత్రంగా నేను నా నిర్ణయాలు తీసుకుంటున్నాను తప్ప నేను షర్మిలకు బినామీని కానే కాదు. 100కు 100% సరస్వతి షేర్లు మొత్తం కూడా షర్మిలకు చెందాల్సిందే అంటూ తిరిగి కౌంటర్ అఫిడవిట్ అయితే నిన్న విజయమ్మ దాఖలు చేసింది. దీంతో జగన్మోహన్ రెడ్డి కుటుంబ విభేదాలు మరొకసారి తెర మీదకు వచ్చాయి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి కూడా రాజకీయంగా అత్యంత కీలకమైనటువంటి దెబ్బ ఇది. వాస్తవానికి ఒకప్పుడు తన తండ్రి బ్రతుకుండగానే కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాల ప్రకారం ఏంటంటే కొన్ని ఆస్తులు షర్మిలకు, కొన్ని ఆస్తులు విజయమ్మకు, ఇలాగా అప్పట్లో ఏదో అనుకున్నారు. సో అనుకున్న ప్రకారం జగన్మోహన్ రెడ్డి మొదట్లో ఇచ్చిన మాట కూడా వాస్తవం. షర్మిలతో జగన్మోహన్ రెడ్డికి విభేదం లేనంతకాలం బాగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే షర్మిల రాజకీయంగా తన దారి వెతుక్కుని జగన్మోహన్ రెడ్డికి యాంటీగా మారిందో, కంటిలో నలుసుగా మారిందో, దాంతో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ప్రయోజనాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి రాజకీయాలు వేరు, కుటుంబ బంధాలు వేరు. రాజకీయాలని కుటుంబ బంధాలని మిక్స్ చేయకూడదు. జగన్మోహన్ రెడ్డికి మొన్న ఎన్నికల్లో తగిలిన దెబ్బేంది? ముందు నువ్వు నీ కుటుంబాన్ని, నీ తల్లిని చెల్లిని నువ్వు నీ దగ్గర పెట్టుకోలేవు, నీ ఇంట్లో ఆడవాళ్ళకు నువ్వు న్యాయం చేయలేవు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఏం న్యాయం చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అపోజిషన్ పార్టీ ఏకేస్తుంటే జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఎందుకని సొంత కుటుంబాన్ని రాజశేఖర్ రెడ్డి ఏదో గతంలో అసెంబ్లీలోనే ఎక్కడో ఒక సామెత కూడా చెప్పారు. తల్లికి గాజులు చేయించినాడు చిన్నమ్మకు పడిచీర కొని పెడతానన్నాడనే ఏదో ఒక డైలాగ్ కూడా చెప్పాడు. సేమ్ అదే డైలాగ్ని జగన్మోహన్ రెడ్డికి ఉపయోగించాడు. నాకేం న్యాయం చేస్తామని చెప్పి రాష్ట్రంలో మహిళలు కూడా అనుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. సో దీనికి సంబంధించి నిన్న విజయమ్మ ఒక కౌంటర్ అయితే దాఖలు చేసింది. ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. సో జగన్ ప్రధానంగా చేసినటువంటి వాదన ఏంటంటే షర్మిలకు విజయమ్మ బినామీగా వ్యవహరిస్తుంది. అంటే తల్లి మీద కూడా ఆరోపణలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సంకోచించలా. సరే చెల్లంటే రాజకీయంగా యాంటీ అయింది కాబట్టి ఆరోపణలు చేశాడు. కానీ తల్లి మీద కూడా విచిత్రం ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి విజయమ్మ షర్మిలతో కలిసి ఉంటుంది, షర్మిలకు అండగా ఉంటుందనే ఉద్దేశంతో వైసీపీ పార్టీకి గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి విజయమ్మతో రాజీనామా చేయించి బయటికి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇప్పటి వరకు విజయమ్మ గౌరవాధ్యక్షురాలిగా ఉండేది. కానీ ఎప్పుడైతే షర్మిలకు అండగా ఉంటుంది అని జగన్ భావించాడో, దాంతో ఇక నాకు తల్లి చెల్లి ఇద్దరు అవసరం లేదనుకున్నాడు. పార్టీలో ఆ తల్లికున్న సంబంధాన్ని కూడా తెంచాలని ఒక ప్లేనరీ సమావేశంలో విజయమ్మను రప్పించి నేను ఇక దీనికి రాజీనామా చేస్తున్నాను, గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నానని ప్లేనరీలో చెప్పించి విజయమ్మను పంపేసి ఆ తర్వాత ఇప్పటి వరకు విజయమ్మను దగ్గరికి కూడా రానివ్వలేదు జగన్మోహన్ రెడ్డి. అంటే రాజకీయాల్లో ఎంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. షర్మిలకు నేను బినామీని కాదు, స్వచ్ఛందంగానే నిర్ణయాలు తీసుకుంటున్నా, సరస్వతి పవర్ షర్మిలకు చెందాల్సిందే రిప్లై కౌంటర్ను దాఖలు చేసిన విజయమ్మ. సో కుటుంబంలోని వాటాల పంపిణీ వివాదానికి సంబంధించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నానని, ఇందులో షర్మిలకు బినామీగా కానీ ఆమె ప్రతినిధిగా కానీ నేను వ్యవహరించడం లేదంటూ వైఎస్ విజయమ్మ తేల్చి చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డిలు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ద్వారా తనకు ప్రయోజనం ఉందన్నది ఎవరు విభేది అని పేర్కొన్నారు. అందులో భాగంగానే క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కు తగిన ప్రతిఫలం చెల్లించి వాటాల కొనుగోలు ఒప్పందం చేసుకున్నానని తెలిపారు. ఈ పత్రాలను కూడా ఎవరూ తిరస్కరించలేరని చెప్పారు. అంతేకాకుండా తన పట్ల ఉన్న ప్రేమ ఆప్యాయతలను జగన్ కూడా నిరాకరించలేరని తెలిపారు. ఈ మేరకు జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్కి విజయం అయితే నివేదించారు. వాస్తవానికి విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి,
జగన్మోహన్ రెడ్డి గతంలో జగన్ను భారతి ఇద్దరూ కలిసి గిఫ్ట్ డీడ్ రూపంలో తన తల్లికి ఇవ్వాలని నిర్ణయించారు. సో అది క్లాసిక్ రియాలిటీ నుంచి విజయమ్మకు బదిలీ కావాలి. సో అప్పుడు ఏం చేశారు, గిఫ్ట్ డీడ్ బదిలీ కావడానికి కూడా కొన్ని నామ్స్ ఉంటాయి, కొంత ప్రతిఫలం చెల్లించాలి. సో అంటే దానికి కట్టాల్సిన డీడీలు అయి కట్టాలి. సో ఇక్కడ విజయమ్మ చెప్పింది అదే చూడండి. అందులో భాగంగానే క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కు తగిన ప్రతిఫలం చెల్లించి వాటాల కొనుగోలు ఒప్పందం కూడా చేసేసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి నుంచి విజయమ్మకు వాటాల కొనుగోలు ఒప్పందం కూడా జరిగిపోయింది. దానికి కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. సో అక్కడ వరకు బాగానే ఉంది. సో ఆ పత్రాలు కూడా ఇప్పుడు విజయమ్మ దగ్గరే ఉన్నాయి. విజయమ్మ అదే చెప్తుంది, ఆ పత్రాలు కూడా నా దగ్గరే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవు. ఏదైతే నేను ఈ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకున్నానో ఆ గిఫ్ట్ డీడ్ కింద ఆ పత్రాలు నా దగ్గరే ఉన్నాయి, ఒరిజినల్ పత్రాలు, జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవు. అదే విషయాన్ని చెప్పింది. సో విజయమ్మ జనార్దన్ రెడ్డిల పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు చేసిన తీర్మానాన్ని, దీని ప్రకారం రిజిస్టర్లో సభ్యుల పేర్లు మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్, భారతీరెడ్డి అలాగే క్లాసిక్ రియాలిటీలు హైదరాబాద్లో పిటిషన్ వేశారు. ఇందులో ఎన్సిటిఎల్లో పిటిషన్ వేశారు. వాస్తవానికి ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈవిడ గిఫ్ట్ డీడీ వాళ్ళు ఇవ్వటానికి ఒప్పుకున్నారు, ఈవిడ ప్రతిఫలం చెల్లించింది, బదలాయింపు జరిగిపోయింది, అక్కడ వరకు ఎటువంటి విభేదాలు లేవు. ఆ తర్వాతే కుటుంబం మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా, ఆల్రెడీ దాదాపుగా పూర్తయిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తయిపోయిందో వెంటనే ఏం చేశారు, సరస్వతి పవర్ బోర్డు ఏం చేసింది, అందులో విజయమ్మ పేరు అలాగే జనార్దన్ రెడ్డి అని ఇద్దరు పేర్లతో వాటాలు బదిలీ చేసేసింది. ఆ చేసేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వీళ్ళ మీద విభేదం వచ్చింది. అంటే వాస్తవానికి ఒక 50 to 70% ప్రక్రియ పూర్తయిపోయింది. ఆల్మోస్ట్ ప్రక్రియ అంతా పూర్తయిపోయింది. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా, ఈ బదిలీ వీళ్ళ పేరు మీదకి మార్చడాన్ని తప్పు అని చెప్పి సవాల్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ తన తల్లి పేరు మీదకి వెళ్ళిపోయినటువంటి షేర్లను లేదు నా తల్లికి చెందడం కుదరదు, నా పేరు మీద నా భార్య పేరు మీదే ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పుల్లేస్తే ఆ తర్వాత నిజంగానే వాళ్ళిద్దరి పేర్లు ఉండాలని గతంలో తీర్పు వస్తే దాన్ని విజయమ్మ మళ్ళీ సవాల్ చేసింది. సో ఆ సవాల్ చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా ఇది వాదోపవాదాలు నడుస్తున్నాయి అనుకోండి. ఈ తీర్పు చట్టవిరుద్ధం అంటూ సరస్వతి పవర్ లిమిటెడ్, వైఎస్ విజయమ్మ చెన్నైలోని ఎన్సిఎల్టీఏలో అప్పీల్ అయితే వేశారు. సో దీని మీద జరిగినటువంటి విచారణలో భాగంగానే నిన్న విజయమ్మ కౌంటర్ దాఖలు చేసింది. అది కూడా ఒకసారి చూద్దాం. జగన్ భారతీయుల ఎత్తుగడ చూడండి. 2019 ఒప్పందం ప్రకారం సరస్వతి పవర్ కంపెనీ మొత్తం షర్మిలకు చెందాలి. ఇది జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి కూడా అప్పుడు ఒప్పుకున్నారు 2019 ఒప్పందం ప్రకారం. అయితే ప్రత్యామ్నాయంగా మొత్తం వాటాను నా పేరుతో బదలాయించాలని నిర్ణయించారు. నా పేరుతో అంటే విజయమ్మ పేరుతో బదలాయించాలని నిర్ణయించారు. ఈ వాటాలన్నిటినీ నా నియంత్రణలో పెట్టుకుని నా భర్త ఆశయాలను అమలు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తులో ఉన్న వాటాలను కూడా బదిలీ చేయరాదన్నది జగన్, భారతీరెడ్డిల ప్రధాన వాదన. అదే సమయంలో సండూరు క్లాసిక్ రియాలిటీలోని వాటాల బదలాయింపుకు వారెవరూ ప్రశ్నించకపోవడం గమనార్హం. అందువల్లే జప్తులోని వాటాలను బదిలీ చేయరాదన్న కుటుంబ సభ్యుల మధ్య అవగాహనతో ముగిసిన లావాదేవీలను రద్దు చేయడానికి జగన్, భారతీరెడ్డిలు ఎత్తిగడే తప్ప వాస్తవం కాదన్నారంటే జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా ఒకసారి మాట్లాడతారు. వాస్తవానికి ఫస్ట్ ఏంటంటే జప్తులో ఉన్న ఆస్తులు వాటాలు బదిలీ చేయడం కుదరదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అదే జప్తులో ఉన్న మిగతా ఆస్తులు బదిలీ చేసినప్పుడు మాత్రం నోరు మెదపలా. విజయమ్మ చెప్పేది అదే. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం కొన్ని ఆస్తులు నాకు బదిలీ చేయడానికి ఒప్పుకోలేదు, ఓకే, మరి అదే ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి బదిలీ అయినాయి కదా, అవి కూడా జప్తులోనే ఉన్నాయి కదా, మరి అది ఎలా చెల్లుబాటు అవుద్ది అనేది నిన్న విజయమ్మ ప్రశ్నించినటువంటి ప్రశ్న. సో గిఫ్ట్ డీడ్ వాటా కొనుగోలు ఒప్పందాల అమలులో సరస్వతి కంపెనీ నియంత్రణను డైరెక్టర్ల బోర్డులు నాకు అప్పగించింది. జగన్ను నామినీగా ఉన్న జిల్లా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఒప్పందం తర్వాత రాజీనామా చేశారు. జగన్, భారతి వాటా సర్టిఫికేట్లు, బదిలీ పత్రాలు అన్నీ నాకు అందజేశారు. అంటే ఎవరికి అందజేశారు? విజయమ్మకు అందజేశారు. ఒప్పందాల అమలులో జగన్, భారతిరెడ్డి, క్లాసిక్ రియాలిటీల పాత్ర ముగిసిపోయిందంటే ఎప్పుడైతే నా పేరు మీదకు మార్చారో, ఎప్పుడైతే ఆ పత్రాలు నాకు ఇచ్చారో, ఇక అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి, భారతీరెడ్డికి, క్లాసిక్ రియాలిటీకి, ఈ ముగ్గురికి కూడా వాటితో సంబంధం తెగిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆ వాటాలను అడ్డుకోవటానికి ఏమాత్రం అర్హులు కారు, వారికి ఆ వాటాలకి ఎటువంటి సంబంధం లేదు అనేది విజయమ్మ చెబుతున్నటువంటి ప్రధాన మాట. వాటాల బదిలీ అధికారిక రిజిస్ట్రేషన్ జరిగిపోయినా దానిపై ఎలాంటి ప్రభావం లేదు. వివాదానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడగానే క్లాసిక్ రియాలిటీ వాటాల విక్రయానికి నా నుంచి స్వీకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామనడమే దీనికి నిదర్శనం. ట్రిబ్యునల్ ఉత్తర్వులను గిఫ్ట్ డీడ్ వాటాల కొనుగోలు ఒప్పందాలు
రద్దయినట్లుగా చిత్రీకరించడానికే ప్రయత్నిస్తున్నారు. వాటాల బదిలీకి 2024 జులైలోనే ఆమోదం లభించింది. అయితే జగన్ కంపెనీకి అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాసిన లేఖలు అతని వద్ద అసలైన వాటా సర్టిఫికేట్లు ఉన్నట్లు ప్రస్తావించలేదు. జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు ఆ ట్రిబ్యునల్కి లేఖలు రాసినా ఎప్పుడూ కూడా దాని సర్టిఫికేట్లు నా దగ్గరే ఉన్నాయనే మాట జగన్మోహన్ రెడ్డి చెప్పలేకపోయాడు. ఎందుకంటే అవి ఎవరి దగ్గర ఉన్నాయంటే విజయమ్మ దగ్గర ఉన్నాయి. సో విజయమ్మ షర్మిలకి ఇవ్వాలనుకుంటుంది. వాస్తవానికి ఈ విషయం సింపుల్. జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి సరస్వతి పవర్ను విజయమ్మ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించుకున్న మాట వాస్తవం. దానికి సంబంధించిన ప్రక్రియ ఆల్మోస్ట్ జరిగిపోయిన మాట వాస్తవం. ఆ తర్వాత రాజకీయ విభేదాలు రావడంతో విజయమ్మకి ఇస్తే అది షర్మిలకి వెళ్తుందనే ఉద్దేశంతో విజయమ్మ దగ్గర నుంచి తిరిగి లాక్కునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసిన మాట వాస్తవం. ఇప్పుడు విజయమ్మ నా దగ్గర నుంచి తిరిగి మీరు ఎలా లాక్కుంటారు, కుదరదు అని చెప్పి ఆ కోర్టులో ఫైట్ చేస్తున్న మాట కూడా వాస్తవం. సో ఇది సింపుల్గా మనం దీని గురించి చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం ఎంతకైనా దిగజారతాడు అనటానికి ఈరోజు తల్లి చెల్లి చేస్తున్నటువంటి వ్యాఖ్యలే కారణం. సో ఇక్కడ షర్మిల కూడా మాట చెప్పింది చూడండి. రాజకీయ కక్షలు తీర్చుకోవడంలో భాగంగానే వాటాల బదిలీ వివాదంలో జగన్ భారతీరెడ్డి అలాగే క్లాసిక్ రియాలిటీలు తన పేరును చేర్చాయంటూ వైఎస్ షర్మిల ఆ కౌంటర్ దాఖలు చేసింది. తన తండ్రి వీలునామాను వారసత్వాన్ని గౌరవించాలన్న ఉద్దేశంతోనే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన కుదిరితే దానికి రాజకీయ రంగు పులిమారని పేర్కొన్నారు. గిఫ్ట్ డీడులు వాటాలు కొనుగోలు ఒప్పందాలకు ఎలాంటి సంబంధం లేదని జగన్ తదితరులు తనపై చేస్తున్నవన్నీ కూడా ఊహాజనితమైన ఆరోపణలేనని చెప్పి షర్మిల కూడా చెప్పడం. షర్మిల ఏం చెప్పింది, తన తండ్రి వీలునామా ప్రకారం వారసత్వాన్ని గౌరవిస్తూ ఎవరికాళ్ళు వాటాలు నిర్ణయించుకున్న మాట వాస్తవం. కానీ ఇప్పుడు రాజకీయ రంగుతో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నిన్న షర్మిల కూడా ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం సొంత కుటుంబాన్ని తల్లిని చెల్లిని కూడా దూరం పెడతాడు, వారికి చెందిన ఆస్తులను కూడా బలవంతంగా లాక్కుంటాడు అనేది ఈరోజు విజయమ్మ షర్మిల మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది.